వద్దయ్యా, ఇక జీవితంలో మళ్ళీ అమ్మాయి మొహం చూడను. బాబు రెడీ బాబు. కట్ కెమెరా యాక్షన్. జరుగుతున్నాయి. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఇచ్చల్కరంజి బజరంగ్ రేంజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. తమిళ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటది ఈ రోజు మనం వెళ్ళే ప్లేస్ ఎక్కడికి అనేది. మనం ఈ రోజు వెళ్ళే ప్లేస్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న మ్యూజికల్ ఫౌంటైన్. అది మన ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మ్యూజికల్ ఫౌంటైన్ అని బయటనైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. యాక్చువల్ గా నిన్న కూడా అక్కడికి వెళ్ళాం, బట్ మేము వెళ్ళేసరికి ఫౌంటైన్ అయితే క్లోజ్ అయిపోయింది. సో మీకు చూపించలేకపోయాం. సో మీకు ఎలాగైనా చూపించాలని చెప్పి ఈ రోజు కూడా మళ్ళీ వెళ్తున్నాం. ఈ రోజు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయిపోయినాం. ఈ రోజు పోయి టైం వరకు రీచ్ అయిపోయి ఎలాగైనా మీకు మ్యూజికల్ ఫౌంటైన్ చూపించాలని చెప్పి. యాక్చువల్ గా మ్యూజికల్ ఫౌంటైన్ టైమింగ్స్ అయితే ఈవినింగ్ 7 to 10 మధ్యలో 4 షోస్ అయితే ఉంటాయి. ఎవ్రీ 15 minutes ఒకసారి షో అయితే వేస్తారంట. సో మొన్న మేము రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది. సో అప్పటికే ఫౌంటైన్ అయితే క్లోజ్ అయిపోయింది. ఈరోజు మేము ఎర్లీగా 6:30 అరౌండ్ 7 కల్లా స్టార్ట్ అయిపోతున్నాం. మ్యాక్స్ అక్కడికి రీచ్ అయ్యేసరికి అయితే 8 కల్లా రీచ్ అయిపోతాం. అట్లీస్ట్ 8 o'clock ఫస్ట్ షో అయినా చూద్దామని చెప్పి వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తా రష్ ఎలా ఉంది, అసలు ఫౌంటైన్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేది అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఈ ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ ఉప్పలో ఉన్న రోడ్ అయితే ఇంకా సరిగా సెట్ అవ్వలేదు. ఇంకా చేస్తారు అని అయితే చెప్తున్నారు. ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అయితే చాలా వరకు రష్ తగ్గే అవకాశం అయితే ఉంది. ఇప్పటివరకు అయితే ఈ రష్ తక్కువ ఉన్నా సరే రోడ్ అయితే అస్సలు బాగాలేదు. సో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇట్లా ఉప్పల్ సైడ్ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ తెలిసే ఉంటది మన ఉప్పల్ సైడ్ రోడ్స్ గురించి. సో బట్ ఒక మంచి విషయం ఏంటంటే ఇప్పుడు మన ఉప్పల్ మెట్రో దగ్గర ఒక వాకింగ్ ఫ్లైఓవర్ టైప్ అయితే వేస్తున్నారు. సో మనం దాని పైన అయితే వ్యూ చాలా బాగుంటది అక్కడ మన ఉప్పల్ జంక్షన్ దగ్గర. ఈ మన ఉప్పల్ రోడ్ లో జోక్ ఏంటంటే అసలు ఎక్కడ యూటర్న్ లేకున్నా సరే ఏ చిన్న సందు దొరికినా మన బైక్ రైడర్స్ అయితే అస్సలు ఎవరికి వినట్లేదు. ఏ సందు దొరికితే దాంట్లో నుండి కొట్టేస్తున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నది కదా, ఇదే మన వీడియోలో కనిపించే ఇదే వాకబుల్ది. సో అది ఇంకా కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అవ్వలేదు. మేబీ విత్ ఇన్ ఇంకో 2-3 monthsలో కంప్లీట్ అవుతుంది. సో కంప్లీట్ అవ్వగానే దాని పైనుండి వ్యూ ఎట్లుంది అవన్నీ అయితే మేము చూపించడానికి ట్రై చేస్తాం. మనది కొత్త ఛానల్ కాబట్టి మీ సపోర్ట్ అయితే తప్పకుండా పక్కా కావాలి. సో మీరు ఎంత సపోర్ట్ చేస్తే మేము అన్ని వీడియోలు దీనికి ట్రై చేస్తాం. సో ప్లీజ్ బీ సపోర్టివ్. వద్దయ్యా, ఇక జీవితంలో మళ్ళీ అమ్మాయి మొహం చూడను. ఈరోజు ట్రాఫిక్ అయితే లేకుండా కొంచెం ప్రశాంతంగా ఉంది. బట్ రిటర్న్ లో మాత్రం మనకి ట్రాఫిక్ అయితే టూ హెవీ ఉంటుంది. మేబీ నైట్ లేట్ అవ్వచ్చు రానికి.
దారిలో ఆకలేస్తుంది అనే టైంలోనే మంచి ఈ సుబ్బయ్య గారి హోటల్ అనేది ఒకటైతే కనిపించింది మనకు మలక్పేటలో. సరే ఎలా అయితే ఏంది అలా ట్రై చేద్దామని చెప్పి పోయినాం. పోగానే మీల్ వచ్చేసి 250 రూపీస్ పర్ పర్సన్ అని చెప్పారు. ఈచ్ ప్లేట్లో 25 వెరైటీస్ వస్తున్నాయి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటే మొదలు పెట్టండి. ఓకే 1 minute సార్. బాబు రెడీ బాబు. కట్ కెమెరా యాక్షన్. ఏం చెప్తాం అంకల్, మనకు తెలుసు జాబ్ అంటే ఏంది, లైఫ్ అంటే ఏంది, రెస్పెక్ట్ అంటే ఏంది. వీళ్ళకి అసలు చిచ్చి చిచ్చి చి హోప్ఫుల్లెస్ పీపుల్. నెక్స్ట్ మనకి ఎండ్ ఆఫ్ ది బఫెట్లో వడ విత్ పెరుగు అయితే ఇచ్చారు. అదైతే ట్రై చేయొచ్చు, మరీ బాగుందని అయితే చెప్పలేము. బట్ ఎనీవే ఆంధ్ర స్టైల్లో మంచి ప్యూర్ వెజ్ హోటల్ అయితే ఇక్కడ మనకు మలక్పేటలో అవైలబుల్ ఉంది. ఇచ్చాడు ఎవరైనా వస్తే తప్పకుండా దీన్ని అయితే ట్రై చేయండి. అండ్ వీళ్ళ బ్రాంచెస్ KPHP, కొండాపూర్, మలక్పేట్, ఇలా మదర్ బ్రాంచ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ రోజు అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సెలబ్రేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ జరుగుతున్నాయి. विश्व हिंदू परिषद बजरंग दल इचलकरंजी बजरंग दल. ఏ ఏరియాలో చూసినా సరే శోభయాత్రలు అయితే జరుగుతున్నాయి. శివాజీ మహారాజ్ సెలబ్రేషన్స్ మన హైదరాబాద్లోనే ఇంత క్రేజీ ఉన్నాయంటే ఇంకా మహారాష్ట్ర వెళ్తే నెక్స్ట్ లెవెల్. ఇంకా అక్కడ అసలు చాలా పెద్దగా చేస్తారు కదా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మేము ఇంకా హైదరాబాద్లో ఉన్న కొత్త కొత్త లొకేషన్స్ అండ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఇంకేమైనా లొకేషన్స్ ఉన్నా అవి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా బ్లాగింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. మీకు ఇంకేమైనా కొత్త కంటెంట్ ఇంకేమైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దాన్ని బట్టి మేము మీరు చెప్పిన దాని ప్రకారం అయితే దీనికి ట్రై చేస్తాం. అసలు ఈ స్విగ్గీ డెలివరీ బాయ్స్ని ఒప్పుకోవచ్చు భయ్య. ఇంత ట్రాఫిక్లో కూడా నైట్ మొత్తం స్విగ్గీ కొడుతూనే ఉంటారు. హ్యాట్స్ ఆఫ్ టు స్విగ్గీ బాయ్స్. అసలు మనది వ్లాగింగ్ ఎక్విప్మెంట్ కూడా
ఆల్మోస్ట్ అన్ని ఆర్డర్ పెట్టాము. సో అవి కూడా ఆ ఎక్విప్మెంట్ మొత్తం రాగానే దాన్ని కూడా అన్బాక్సింగ్ వీడియో అనేది తీసి మీకు చూపిస్తాం. ఏమేమి ఆర్డర్ పెట్టాము, అసలు ఏమేమి ప్లాన్ చేస్తున్నాం అని చెప్పేసి అంతా నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇక్కడ ట్రాఫిక్ భయ్యా నేను చూడలే ఇది. మళ్ళీ నిన్నలాగే సేమ్ ఫౌంటైన్ మిస్ అవ్వద్దని చెప్పి మన టీమ్మేట్ అజయ్ అయితే దూసుకెళ్ళిపోతున్నాడు ట్రాఫిక్ ఉన్నా సరే. వీడియోలో కనిపిస్తుంది కదా, ఇదైతే మన తెలంగాణకి వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పాలి. మన తెలంగాణ కోసం ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ గుర్తుగా మార్టిస్ మెమోరియల్ గన్ పార్క్ అని చెప్పి కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆపోజిట్ సెక్రటేరియట్ అయితే ఉంది. మీరు రీసెంట్గా వచ్చిన వాళ్ళు అయితే చూసే ఉంటారు, బట్ ఇంకా కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్గా అవ్వలేదు. ఇది వన్ ఆఫ్ ది డిఫరెంట్ స్టైల్లో అయితే డిజైన్ చేసారు. ఎట్లా అంటే మన ఇంట్లో పెట్టుకునే దీపం ఉంటుంది కదా, సో ఆ మోడల్లో అయితే దీన్ని డిజైన్ చేస్తారు. దీని టాప్ వ్యూలో చూస్తే నాకు అర్థమవుతుంది. ఇట్లా సైడ్ నుంచి చూసా ఏదో ప్రిజమ్ టైప్ ఉంది, బట్ దీని డీటెయిల్గా తెలుసుకుంటే తెలిసింది ఏంటంటే ఇది వన్ ఆఫ్ ది గన్ పార్క్ మన హైదరాబాద్లో. ఆల్మోస్ట్ అరౌండ్ లైక్ 60 crores పెట్టి అయితే కడుతున్నారు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే. సో ఇది కంప్లీట్ అయ్యాక మేబీ టికెట్ పెడతారా ఎలా అనేది ఇంతవరకు అయితే ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. ఎన్ని రోజులు మహిష్మతి సామ్రాజ్యాన్ని టీవీలో చూసారు, ఫోన్లో చూసారు, బట్ మన తెలంగాణలో కూడా వన్ ఆఫ్ ది మహిష్మతి లాంటి సామ్రాజ్యం నిర్మించిన మన కేసీఆర్ సార్ మామూలుగా లేదు. ఇంకెందుకు లేట్, అదేంటో అనుకుంటున్నారా, మన సెక్రటేరియట్, కొత్త సెక్రటేరియట్ తెలుసు కదా. రేంజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు ఈ సెక్రటేరియట్కి ఆల్మోస్ట్ 32 డోమ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 6-10 crores పెట్టి దాన్ని తయారు చేయించారంట. ట్యాంక్ బండ్ అయితే రీచ్ అయిపోయాం. వీఆర్ సూపర్ ఎక్సైట్.